వచ్చా ఇక్కడ ఒక స్మాల్ లొకేషన్ దగ్గరికి ఫేక్ వర్సెస్ రియాలిటీ అని మాట్లాడడానికి వచ్చా. అంటే చాలా ఈజీగా చేసేస్తారు. ఏంటంటే సపోర్ట్ చేసేవాడు ఒకడు ఉన్నాడా, బట్ ఆ ప్రాబ్లం ఏం లేదు. మా అయితే ఛానల్ డిలీట్ చేస్తాం. రీచ్ అనేది రానివ్వరు కూడా. పర్టికులర్ గా టార్గెట్ చేయట్లేదు అసలు. నవ్వే వాళ్ళు చెప్తే అరే నీ వీడియోస్ బాగున్నాయి అని చాలా మంది అన్నారు, బట్ నాకు హైప్ లేదు. నేను అంతా మన మిడిల్ క్లాస్ వాడు ఎదుగుతాడు. సో గైస్, నేను ఈరోజు నా ప్రేమ కథ షూట్ కోసం అయితే వచ్చా ఇక్కడ ఒక స్మాల్ లొకేషన్ దగ్గరికి. ఇది కొంచెం నేచురల్ గా బాగుంటుంది, లుకింగ్ నా సీన్ కోసం ఉపయోగపడుతుంది అని వచ్చా. అండ్ ఇంకొకటి, అసలు నేను ఈరోజు ఫేక్ వర్సెస్ రియాలిటీ అని మాట్లాడడానికి వచ్చా. అండ్ అదేంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఒక ఉమెన్ ఆర్ గర్ల్ వచ్చి కంటెంట్ క్రియేషన్ చేస్తా నాకు సపోర్ట్ చేయండి అంటే చాలా ఈజీగా చేసేస్తారు, చాలా ఫాస్ట్ గా సపోర్ట్ చేస్తారు. అదే ఇంకొకటి మాట్లాడాలంటే, మన మగోళ్ళు పురుషులు వచ్చి నేను కంటెంట్ క్రియేషన్ చేస్తా నాకు సపోర్ట్ చేయండి అని అంటే సపోర్ట్ చేసేవాడు ఒకడు ఉన్నాడా. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇన్ని సిరీస్లు చేసా, ఒక్కడైనా హిట్ అయినా, ఒక్కడైనా సక్సెస్ అయినా. సో లైక్ దట్ ఫేక్ వర్సెస్ రియాలిటీ ఈరోజు నేను మాట్లాడబోయేది. లాస్ట్ వరకు చూడు, నేను రియాలిటీస్ అన్ని చూపిస్తా. ఫేక్ వాళ్ళు నాకు ఇన్ని స్ట్రైక్స్ పడ్డ ప్రాబ్లం ఏం లేదు. మా అయితే ఛానల్ డిలీట్ చేస్తా. సో గైస్, ఫేక్ వర్సెస్ రియాలిటీ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోనే తీసుకో, నా సబ్స్క్రైబర్స్ కి మాత్రమే వెళ్తుంది, అవుటర్ రీచ్ అనేది రానివ్వరు కూడా. ఎగ్జాంపుల్, అదే ఒక గర్ల్. నేను గర్ల్స్ ని పర్టికులర్ గా టార్గెట్ చేయట్లేదు అసలు. కంటెంట్ లేనివి బాగా రీచ్ వస్తాయి, బాగా హైప్ వెళ్ళిపోతాయి. కానీ నా వీడియో, నేను కంటెంట్ ఇంత చేసినా నన్ను చూసి నవ్వే వాళ్ళు చెప్తే అరే నీ వీడియోస్ బాగున్నాయి అని చాలా మంది అన్నారు, బట్ నాకు హైప్ లేదు. సో ఇప్పుడు కానీ నా వీడియో హైప్ అవ్వాలంటే కింద హైప్ ఆప్షన్ ఉంటుంది, హైప్ పైన క్లిక్ చేయి. నువ్వు ఎన్ని హైప్ చేయించి ఎన్ని షేర్స్ చేస్తే నేను అంతా మన మిడిల్ క్లాస్ వాడు ఎదుగుతాడు. నేను సింపతి కార్డ్ ఏం ప్లే చేయట్లేదు మిడిల్ క్లాస్ అని, రియాలిటీ చెప్తున్నా. దిస్ ఈస్ ద రియాలిటీ. అండ్ ద ఫేక్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమి చేయకుండా, కంటెంట్ లేకుండా వీడియోస్ పెడితే వైరల్ అవడం, ఫేక్ ఫాలోవర్స్ ని తెచ్చుకోవడం, ఫేక్ లైక్స్ ని, ఫేక్ సబ్స్క్రైబర్స్ ని తెచ్చుకోవడం. సో డార్లింగ్స్, నేను చెప్పింది తప్పు అనిపిస్తే కామెంట్ చేయి, లేదా డిస్లైక్ చేయి. నా డిస్లైక్స్ ని బట్టి నేను ఎంత తప్పు చేశానో అర్థమవుతుంది, లేదా కామెంట్ చేయి, మాట్లాడుకుందాం. సెకండ్ థింగ్, రియాలిటీ అనేది ఓడిపోద్ది, ఫేక్ అనేది